రామ్ నారాయణ్ రామ్. ఇంద్రియాలలో ప్రేమ యొక్క భావనలు ఎప్పుడూ ఉధృతమవుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ రంగులతో అద్దిన ఊహలే. రంగులతో అద్దిన విషయాలతో ప్రపంచం నడవదు. అందుకే మనం ప్రకృతి నియమాల ప్రకారం ముందుకు సాగిపోతూ ఉంటాం, కానీ మధ్యలో తప్పిపోతాం. తుడిచివేయాలని ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నా అది తుడిపిపోవడం లేదు. చివరికి బయటకు వచ్చినప్పుడు ఏ విషయంలోనూ శాంతిని పొందలేకపోతాడు. దీపం వెలుగుతూ ఉంటుంది, కానీ అందులో నూనె లేకపోతే వత్తికి మిగిలిన నూనెతో మాత్రమే వెలుగుతుంది. జీవితం చివరి అంచుకు చేరినా ఇంకా ఆకాంక్షలు మిగిలే ఉంటాయి. ఆ శాంతి ఎక్కడ ఉంది? ఆ చిదానందం, బ్రహ్మానందం ఎప్పటి వరకు తానే తనను చేరుకోలేదో, ఎప్పటి వరకు పరిపూర్ణంగా పరిపాక స్థితికి చేరుకోలేదో, ఎప్పటి వరకు సంగమం చివరి అంచుకు చేరుకోలేదో అప్పటి వరకు శ్రమ, అలసట తప్పదు. మనం ప్రయాణికులం, మహాసంగమం అంచున నిలబడిన యాత్రికులం. మన వృత్తి మహావృత్తి స్థాయికి చేరే వరకు యాత్రికులమే. శాంతి వాక్యం వినిపించే వరకు మనం ముందుకు సాగుతూనే ఉంటాం. చలికాలం, ఎండ, వర్షం లాంటి ఋతువులు ఉంటాయి. ప్రకృతి నియమాల ప్రకారం ఒక భారీ కర్మశాల కూడా ఉంటుంది. ఒకటే కాదు, దుఃఖం లేని లోకాలు కూడా ఉంటాయి. ఎందుకు ఉంచారు? ఏదైనా ఒకటి పుట్టినప్పుడు దానికి అడ్డుగొట్టే శక్తి కూడా ఉంటుంది. చక్కెర ఉందంటే దానికి అనుకూలమైన చెట్టు ఉంటుంది. అలా ఈ ప్రపంచం కూడా ప్రకృతి నియమాల ప్రకారం అద్భుతమైన సమతుల్యతను కలిగి ఉంటుంది.